సింహాద్రి, పద్మమ్మ అలాగే జ్యోతి వాళ్ళైతే సునంద వాళ్ళ ఇంటికి వస్తారు. అది చూసి సునంద సింహాద్రితో ఎలా అంటూ ఉంటుంది, ఏంటి సింహాద్రి, నిన్న నేను నీతో చెప్పిన మాటలు ఏవే నువ్వు మీ జ్యోతమ్మకి ఏం చెప్పలేదా? అసలు ఆవిడ ఈ ఇంట్లో అడుగు పెట్టకూడదని నేను అనుకున్నాను, అలాంటిది మళ్ళీ ఎందుకు ఈ ఇంటికి వచ్చింది అని చెప్పి అక్కడ ఉన్న సునంద సింహాద్రితో అంటుంది. అది విని అక్కడ ఉన్న ఆనంది, జ్యోతి వీళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక సునంద ఎలా అంటూ ఉంటుంది, ఏంటి సింహాద్రి చెప్పావా లేదా? పోనీలే, నువ్వు చెప్పకపోతే ఇప్పుడు నేను చెప్తాను. జీవన ఇప్పుడు నా కోడలికి ఎవరూ లేరు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని జ్యోతి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక మళ్ళీ ఎలా అంటూ ఉంటుంది, అసలు నాకు ఈ జ్యోతి ఇప్పుడే కాదు అప్పుడే కాదు ఎప్పటికైనా సరే ఈ కోపం చల్లారుతుంది అనుకుంటున్నారా? ఈ కోపం ఎప్పటికీ చల్లారదు. ఈ జ్యోతి బ్రతుకున్నంత వరకు నాకు శత్రువే, ఎప్పటికైనా సరే తను నాకు శత్రువే. ఈ శత్రువుని ఎప్పుడు నేను మిత్రువులా అనుకోను అని చెప్పి అంటూ ఉంటుంది. అలాంటి దాన్ని నేను బంధువుగా ఎలా ఊహించుతాను? అందుకే నా ఇంటి గడప తొక్కడానికి కూడా వీల్లేదు అని చెప్పి అంటుంది. అది విని ఆనంది వాళ్ళైతే చాలా బాధపడుతూ ఉంటారు. ఇక సునంద ఇలా అంటూ ఉంటుంది, ఇప్పుడు జీవన అనే అమ్మాయి మా ఇంటి కోడలు. ఈ సునంద కోడలికి పుట్టింటి వాళ్ళు అనే వాళ్ళే లేరు. పుట్టింటి తరపున ఎవరు వచ్చినా సరే మేము అంగీకరించము. పుట్టింటి వాళ్ళు ఎవరైనా సరే జీవన కోసం వస్తే మర్యాదగా ఉండదు. జీవన ఇప్పుడు నా కోడలు అని చెప్పి అంటుంది. అది విని జీవన, జ్యోతి, ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతారు. ఇక ఆ మాట అనేసరికి జ్యోతి అయితే చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. నా కూతుర్ని నాకు దూరం చేస్తారా అని చెప్పి అంటూ ఉంటుంది. అయినా సరే సునంద లేదు, నా కోడలు మీ ఇంటికి అసలు రాదని చెప్పి అంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.